గోధుమ పిండితో ఇలా స్నాక్స్ ని ఒకసారి ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్ లోకి, టీ టైమ్ స్నాక్స్ లోకి చాలా అంటే చాలా బాగుంటాయి. వీటిని మనం దాదాపు 1 మంత్ వరకు స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. చాలా అంటే చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయి. మీరు అస్సలు మిస్ అవ్వకండి. ముందుగా 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసి కోర్స్ గా గ్రైండ్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు 1 కప్ గోధుమ పిండి, 1/2 కప్ ఉప్మా రవ్వ, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, అలాగే మనం గ్రైండ్ చేసి పక్కనుంచుకున్న పౌడర్ ని వేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వాముని క్రష్ చేసి వేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ గోరువెచ్చని ఘీ లేక ఆయిల్ ని వేసి చేతితో పిండిని ఒకసారి మంచిగా కలపండి, లంప్స్ ఏమీ లేకుండా. ఇప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ చిన్నగా కలపండి. పిండిలో డైరెక్ట్ గా ఒకేసారి వాటర్ ని వేయకండి, కొద్ది కొద్దిగా వేస్తూ నిదానంగా కలపండి. ఇక్కడ నాకైతే టీ గ్లాస్ తో 1.5 గ్లాస్ వాటర్ పడింది. ఇదే కొలత ప్రకారంగా మీరు వేస్తే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. చూడండి, పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. చపాతి పిండి కన్నా కాస్త గట్టిగా ఉండాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా పిండిని మీకు నచ్చిన సైజ్ లో ఉండలుగా డివైడ్ చేసి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా రౌండ్ గా ఒత్తుకోండి. చపాతీ కర్రతో ఈ విధంగా తయారు చేసుకొని పక్కనుంచండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఘీ, 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసి మంచిగా పేస్ట్ లాగా కలుపుకోండి. ఇప్పుడు 3 అప్పడాలను తీసుకొని ఒక్కొక్క లేయర్ మీద మనం కలిపి పెట్టిన పేస్ట్ వేసి ఒకదాని మీద ఒకటి లేయర్ పెడుతూ అలా 3 లేయర్స్ ఫామ్ అయిన తర్వాత రౌండ్ గా చుట్టుతూ ఇక్కడ నేను చూపించిన విధంగా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇలాగే సేమ్ ప్రాసెస్లో మిగిలిన వాటన్నిటినీ తయారు చేసి రెడీగా ఉంచుకోండి. ఇవి చేసేటప్పుడు మీరు హడావుడి అస్సలు పడకండి. కాస్త నిదానంగా ఓర్పుతో చేశారంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారవుతాయి. చూడండి, ఈ విధంగా అన్నింటిని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ కర్రతో మరీ గట్టిగా కాకుండా జస్ట్ అలా పైన ప్రెస్ చేస్తూ చిన్నగా రౌండ్ గా ఒత్తుకోండి. చూడండి, చపాతీ కర్రతో అన్నింటిని ఒత్తుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు కడాయిలోకి డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ లోకి వేసి డీప్ ఫ్రై చేసుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి మార్చుకోండి. గుర్తుంచుకోండి, వీటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు కడాయిలోకి 2 నుంచి 3 మాత్రమే వేయండి, అంతకుమించి అస్సలు వేయకండి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మీరు వీటిని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ స్నాక్స్ ఎంతో క్రిస్పీగా తయారవుతాయి. చూడండి, మీరే ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వీడియో నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.